ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డ్యానియల్ చేగూడి జాతీయ అధ్యక్షుడు. మొదటగా ఆంధ్ర టైగర్ దేనికి జడియని నీతి కొరకు, న్యాయం కొరకు నిస్వార్థంగా, నిజాయితీగా ప్రాణాలకు తెగించి తన ఇద్దరు కుమారులతో సహా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్య వెనకుండా మిస్టరీని, హత్య చేసిన నరహంతకులను పట్టించాలి అని ఇటు పోలీసు వ్యవస్థ తీరును ఖండిస్తూ తీవ్రంగా ప్రయాసపడి మరి ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు క్రైస్తవ నాయకులను కూడా వారు కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. వారే ఆంధ్ర టైగర్ జీవి హర్షన్న ఎక్స్ ఎంపీ. మరి ఈ ఉద్యమాన్ని దేవుని కృపతో ఆయన క్యాష్ చేసుకోవడానికి పనిచేయట్లేదు. డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని పనిచేస్తున్నారు. ఈ న్యాయ పోరాటంలో క్రైస్తవులు, ముస్లింస్, భారతీయ హైందవులందరూ ఏకమయ్యారు. సెక్యులర్ భావంతో ఉండవు. అంతేకాదు పార్టీలకు అతీతంగా కూడా ఈ అన్యాయాన్ని ఖండించారు. ఈ తరుణంలో నిజమైన ఎక్స్ ఎంపీ అని, గట్స్ ఉన్న ఎంపీ అని నిరూపించుకున్నారు. ఎందుకంటే జీవి హర్షన్న స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు కేసును తారుమారు చేశారు. తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ, భారతదేశ వ్యాప్తముగాను, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇది హత్యే అని కుల మతాలకు అతీతంగా నమ్మారు. ఇవి ఆధారాలు. కాబట్టి కాంగ్రెస్ కూడా రిసిప్ట్ ఆఫ్ యువర్ లెటర్ dated 16th April 2025 unto thank you for bringing to my attention the concern raised with good wishes. Yours sincerely, Sonia Gandhi. Sri G. Harshakumar, former member of parliament, door number 23-1-14 bar 3 LB Shastri Road, Rajmahindravaram, Andhra Pradesh 533505. మరి ఈ లెటర్ ను వారు రాశారు, సోనియా గాంధీ గారి లెటర్. అంటే ఏదైతే జీవి హర్షకుమార్ గారు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్య అనే కార్యాచరణ ఆరంభిస్తామన్న రీతిలో వారు మాట్లాడి ఈ లెటర్ పంపించారు. ఇది చాలా ఆశించదగిన విషయం. డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క హత్య వెనకుండా ఈ ఉద్యమం ఢిల్లీ స్థాయికి వెళ్లడం కూడా మనం అందరూ సంతోషించాలి. నేను చెబుతున్నాం, కుల మతాలకు అతీతంగా ఎవరైతే రక్షణ కల్పిస్తూ